మిమ్మల్ని అమ్మ, అమ్మ, అమ్మ అని పిలవడం మామూలుగా కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు 1000 సినిమాల్లో మెజారిటీ అంటే 900+ అమ్మ క్యారెక్టర్లే కదా! ఉంటాయి. ఎలా అనిపిస్తుంది అమ్మ గురించి మనం ఇంత మాట్లాడుకున్నప్పుడు? మిమ్మల్ని ప్రతి ఒక్కరు అమ్మ అని పిలవడమే కాదు, అమ్మ అని చూస్తున్నప్పుడు అది కూడా వెరీ యంగ్ ఏజ్‌లోనే మీరు అమ్మ అయిపోయారు. వదిన, అక్క, వీళ్ళు హీరోయిన్‌లు వీళ్ళందరికంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల కంటే కూడా అమ్మ. ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? చాలా గర్వంగా ఉంటుంది. హ్మ్. లోకంలో ఇంతమంది పిల్లలా నాకు అన్నట్టు అనిపిస్తుంది. ఓకే. అంటే ఒక్క సంతోషం, నా పిల్లలు నన్ను అమ్మ అని పిలిచేది ఇంట్లో మాత్రమే. ఏదైనా అవసరం వస్తే "ఆ, అమ్మ ఇది మా అమ్మ" అంటారు. అవును. ఆప్యాయత, ప్రేమతో మనకి కావాల్సిన మనిషి అని హృదయపూర్వకంగా పిలుస్తున్నారు కదా! బయట వాళ్ళు అమ్మ అన్నప్పటికీ ఎంత ఆనందంగా ఉంటుందో. హ్మ్. ఇవాళ మార్నింగ్ నాకంటే పెద్దాయన, నేను క్యూలో నించుంటున్నాను అనమాట. హ్మ్. ఆ బ్రేక్ దర్శన్ క్యూలో నించునుంటే, ధ్వజస్తంభం దగ్గర నించునుంటే నాకంటే పెద్దాయన. ఆయనకి 80 పైనే ఉంటుంది. ఆ! ఆయన అంటున్నారు, "అమ్మా నమస్కారం అమ్మా, బాగున్నారా? ఓహ్! మంచిగా దర్శనం చేసుకోండి." అంటే అమ్మా అన్న మాట ఆయన నన్ను పిలవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన అమ్మ అన్నప్పటికీ, అమ్మ అని పిలిపించుకోవడానికి నేనెంత భాగ్యం చేసి ఉండాలి. నిజంగా కదా! మన పిల్లలకి మన అమ్మ అన్నప్పుడు బయట వాళ్ళు పిలిస్తే ఎందుకు అమ్మ అవ్వలేము? హ్మ్. ఎవరిని అంతమందిని అమ్మని పిలవలేము. ఎవరు పడితే వాళ్ళని అమ్మని పిలవలేము. అక్క అనొచ్చు, ఆంటీ అని ఇప్పుడు ఈజీగా వస్తుంది. అవును. అమ్మ అని ఎవరిని పిలవలేం. అది ఎవరికో కొంతమందికి వస్తుంది. హ్మ్. అలాగే కన్నాంబ గారు, సావిత్రి గారు, హ్మ్. తర్వాత జమున గారు, వీళ్ళందరూ, సుజాత గారు, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ అమ్మ అయిన తర్వాత నేను ఆ కేటగిరీలో ఉన్నానంటే గర్వమే. అది కూడా ఒక లాంగ్ రన్ మామూలుగా కాలర్ కాదు. లేదు ఇలా అనేసి చెప్పొచ్చు. కాలర్ ఎగలేయలేం కాబట్టి చాలా ఆనందంగా అసలుకి ప్రతిసారి ఆ క్యారెక్టరు సుధమ్మ అమ్మగారి క్యారెక్టరు మీ దగ్గరకు వచ్చినప్పుడు వచ్చేటువంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి? ఇందులో కూడా అమ్మేనా? ఈసారి ఎవరికి అమ్మనవుతున్నాను? ఎంతమంది నాకు పిల్లలు? ఏ హీరోకి అవుతున్నాను? ఇలాంటివి ఉంటాయా? చాలా ఉంటాయి. ఇప్పుడు పిల్లలందరూ ఒక రామ్ చరణ్ అవ్వరండి, జూనియర్ ఎన్టీఆర్ అయినా, హ్మ్. మనోజ్ అయినా, వీళ్ళందరూ, తరుణ్, వీళ్ళందరూ నేను చూసి పెరిగిన పిల్లలు కదా. నా కళ్ళ ముందు చిన్న చిన్న పిల్లలు అలాగే ఆడుకునే పిల్లలు వాళ్ళ హీరో అయ్యారు. వాళ్ళకి తల్లి అయ్యేటప్పటికి వాళ్ళతో నేను జోక్ చెప్పేదాన్ని, మీరు పెరిగిర్రా నేను పెరగలేదురా ఇలాగే ఉన్నాను. నా ఏజ్ అక్కడే ఆగిపోయింది. వాళ్ళే పెరిగారు. ఎందుకంటే నేను తల్లి అప్పుడే తల్లి అయ్యాను. తల్లి అలాగే ఉన్నాను. అలాగే ఉన్నారు. కానీ వాళ్ళే పెరిగి అలాగే పెద్దవాళ్ళు అయ్యారు. అమ్మ అలాగే ఉంది. తర్వాత మెల్లిగా అమ్మమ్మ అయినప్పటికి కూడా రియల్ లైఫ్‌లోను అమ్మమ్మ అయినప్పటికి కూడా అమ్మగా మాత్రం అమ్మమ్మ అయినా, అమ్మమ్మకి అమ్మమ్మ అయినా కూడా ఇలాగే ఉంటా. నా వయసు 22 ఎల్లదు అలాగే. ఇప్పుడు ఆల్మోస్ట్ 40+ ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాము. ఒరిజినల్ వయసు ఎంత? అడగకూడదు మామూలుగా అయితే. చెప్పడంలో తప్పు లేదు. మా అమ్మ చెప్పుకునేవాళ్ళు, నీ వయసు తగ్గించుకుంటే ఆ! నీకంటే అబద్ధం చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు అని. ఓహ్! ఒక వయసు వచ్చిన తర్వాత నేను 30 అంటే నమ్ముతారా? అస్సలు నమ్మం కదా! నమ్మదు. నేను ఈ శరీరంకి వయసు అయ్యి ఉండొచ్చు. నా మనసు, నా హృదయంకి 22. ఆ! కానీ నా వయసుకి 61. హ్మ్. నా ఓహ్! శరీరానికి, అవును. దేవుడిచ్చిన శరీరం ఇది, ఇప్పుడు కాదు ఎప్పటికైనా వెళ్ళిపోయే కాలిపోయే శరీరంకి దీని మీద ఇంత ఆశ పెట్టుకున్న దానికి 61. ఇది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అది ఆగింది లెక్క. లేదు. చాలా చాలా మీరు చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి నాట్ ఓన్లీ రోల్స్ అనట్లేదు నేను. బోలెడంత మీరు చేసే బాధ్యతలు మీకున్నాయి కాబట్టి నిజంగా ఆ! ఆశీర్వాదాలుంటాయి. అమ్మ ఆశీర్వాదం మీకుంటుంది. అలాగే ఉంటారు. 61 ఏళ్ళు నేను యాక్చువల్‌గా 1 ఇయర్ బ్యాక్ నేను సుధమ్మ గారిని చూసినప్పుడు చెబ్బి ఇలా బుగ్గలతో ఉన్నారు. ఇప్పుడేంటి మొత్తం తగ్గిపోయి కొంచెం సన్నగా అయిపోయారు మీరు. ఏమో మహేష్ బాబుతో, జూనియర్ ఎన్టీఆర్తో, ఎవరో ఇప్పుడు కొత్తగా వరుణ్ తేజ్ వీళ్ళందరితో హీరోయిన్గా చేయొచ్చేమో. అనుష్క శెట్టి వీళ్ళందరూ చేయట్లా, నేను చేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకి అమ్మ మాత్రమే చేయాలా? వాళ్ళ పక్కన హీరోయిన్ చేయొచ్చు కదా. అవును. హైట్ కూడా సరిపోద్ది అనుకుంటా కదా. హైట్, ఆ కలర్. మెయిన్ ఏంటంటే ఈ జోక్స్ అపార్ట్, హెల్త్ కాన్షియస్ నాకు ఎక్కువ ఉంటుందమ్మా. ప్యూర్ వెజిటేరియన్. హ్మ్. కరెక్ట్గా టైంకి తింటాను. హ్మ్. ఒక పదార్థం నచ్చిందంటే నా బేసిక్ చెప్తున్నాను. ఓకే. ఏంటి ఇది ఒక అడ్వైస్ లాగా ఉందని అనుకోకండి. ఉన్న సీక్రెట్ని ఇప్పుడు బయట పెడతా. ఇది మీరు కూడా పాటించండి.
ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూసుకోండి. అప్పుడు లైక్స్ నాకు వస్తుంది, కవితకు రాదు, నాకు వస్తుంది. మెయిన్ మన కాన్షియస్ ఎక్కడ ఉండాలంటే మన ఆరోగ్యం మీద ఉండాలి. మన కాళ్ళతోనే మనం నడుస్తున్నాం, మన చేతితోనే మనం తింటున్నాం, మన ఊపిరి మనదే, మన కళ్ళుతోనే చూస్తున్నాం. అలా అన్నప్పుడు దేవుడు ఇచ్చిన కళ్ళుని మంచిగా చూసుకోకుండా, మంచిగా ఉన్న చేతిని మంచిగా చూసుకోకుండా, నీ కాళ్ళతో నడుస్తున్నప్పుడు నీ కాళ్ళని జాగ్రత్తగా చూసుకోకుండా ఉంటే బతికేంటి, పోయినా ఏంటి? ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? పెయిన్ ఎవరు అనుభవిస్తారు? మనమే కదా. ఎదటి వాళ్ళకి పెయిన్ ఇవ్వలేము కదా. ఆరోగ్యంగా ఉంటే ఇంకా 10 ఏళ్ళు ఆశ ఎక్కువ ఉంటుంది, 10 ఏళ్ళు బతకాలని ఉంటుంది. కానీ ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఎక్కువ పని చేయొచ్చు. మీ మనసు సంతోషంగా ఉంటుంది, పక్కన ఉన్న వాళ్ళని సంతోషంగా పెట్టచ్చు, ఎప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ట్రూ. కరెక్ట్ టైంకి తింటాను, ఏది వచ్చినా ఇక్కడ ఎక్కించుకోను. పోతే పోనీ వచ్చింది. ఇవాళ 1 year అయినా కూడా మీ ఐ డ్రీమ్ వాళ్ళకి ఇవ్వాలే, దొరికింది. సో ట్రూ, అది నిజంగా ఇది డెస్టినీ రాసి ఉంటుంది. అది కూడా తిరుపతి స్వామివారి దర్శనం అయిన తర్వాత చెయ్యాలని ఆయన రాసిన తర్వాత నేను లెక్క మార్చి మార్చి రాస్తే కుదురుతుంది. ఎన్నిసార్లు మేము చెన్నైకి వచ్చినా ఎందుకు ఇస్తారు అప్పుడు? మీరు ఇవ్వరు కదా. అన్నీ రాసి పెట్టే ఉంటాయి. అలాగే నేను దీంట్లో ఇది ఆరోగ్యం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఇదంతా నేను ఆరోగ్యంగా ఉండడం వల్ల సాధ్యమవుతుంది. ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను. అవునా? టైంకి భోజనం చేస్తా. ఒక చిన్న పదార్థం నచ్చిందంటే అది పూర్తిగా అయ్యే వరకు తినేస్తాను. చాలా ఇష్టం తీరే వరకు తినేస్తాను. ఒక మైసూర్ పాకు ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక స్వీట్ ఎక్కువ తింటాను, కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, నాకు నచ్చింది, ఒక 2 పీస్ తినేస్తాను, 3 పీస్ తినాలి చాలు. ఇంకా వెగట్ వస్తుంది. వెగట్ వచ్చిన తర్వాత వద్దు, ఇంకా దాని దగ్గరికి వెళ్ళకూడదు అన్నంత వరకు తినేస్తాను. మళ్ళీ దాని జోలికి వెళ్ళను. అయిపోయింది కదా, తృప్తిగా తినేసావు కదా, ఇంకెందుకు అని నన్నే క్వశ్చన్ అడుగుతాను అనమాట. అలాగే ఫుడ్ మాత్రమే కాదు, చాలా 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 వామ్ వాటర్ తాగుతూ ఉంటాను. పీక్ సమ్మర్లో కూడా చాలామంది నన్ను ఆర్టిస్ట్, మా కోస్టర్స్ అంటారు, అంత వేడిగా ఉంది, అంత వేడి నీళ్ళు ఎలా తాగుతావు అక్క అని. ఏమో చిన్నప్పటి నుంచి అది అలవాటు అయింది. వామ్ వాటర్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగిస్తుంది, స్కిన్ గ్లో అవుతుంది. అదే ఇందాక ఒక గోడ ఉంది, చిత్రం రాయాలంటే ఈ గోడ అన్న ఈ శరీరం బాగుంటేనే కదా చిత్రం రాయడానికి. స్వచ్ఛంగా కూడా ఉండాలి కదా, ఉండాలి, అందంగా ఉండాలి. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. అప్పుడు మన మీద ప్రేమ చూపించాలంటే మన అందంగా ఉండాలి, మన ఆరోగ్యంగా ఉంటే అందం బయటపడుతుంది. ఇది సీక్రెట్. ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతారు? ఒక రోజుకి ఎలాగైనా 5 to 7 లీటర్స్ వరకు తాగేస్తారు. అవునా? ఒక షార్ట్కి వెళ్ళి వచ్చినాక మా వాళ్ళకి తెలుసు, మా స్టాఫ్కి తెలుసు, షార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2 గ్లాస్ నీళ్ళు పెట్టేస్తారు, కంపల్సరీగా ఉంటుంది. ఆ ఫ్లాస్క్ అని లెక్క ఉంది, అది దానికి బాటిల్ వెళ్తూనే ఉంటుంది.